హాయ్ ఫ్యామిలీ మెంబర్స్, నేను మీ జయాగౌడ్, ఫిట్నెస్ అండ్ హెల్త్ కోచ్. మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా? బరువు తగ్గడానికి రాత్రిపూట ఆహారం తీసుకోవడం మానేస్తున్నారా? అయితే ఆ పని అస్సలు చేయొద్దు. ఎందుకో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు బాగా హెల్ప్ అవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు చిన్న ప్రశ్న. 1 గ్రామ్ ఫ్యాట్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి? ఏ 4 క్యాలరీస్, బి 6 క్యాలరీస్, సి 9 క్యాలరీస్, డి 10 క్యాలరీస్. మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆన్సర్ ఈ వీడియో చివరిలో తెలియజేస్తాను. ప్రస్తుత కాలంలో అధిక బరువుతో బాధపడుతున్న వారు చాలామంది బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో కొన్ని స్పెషల్ డైట్, కొన్ని రకాల మెడిసిన్స్ వాడడం, వర్కౌట్స్ అండ్ వాకింగ్ చేయడం, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, ఇలా తమకు నచ్చిన సులువైన పద్ధతిలో ఫాలో అవుతూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం అంటే అధిక బరువుతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతూ ఉంది. ప్రతి 100 మందిలో కూడా 90 మంది సరైన జీవనశైలి లేకపోవడం, ఆహారపు అలవాట్లో మార్పులు, శారీరక శ్రమ చేయకపోవడం, అధిక ఒత్తిడి గురి కావడం మరియు ఇతర అనారోగ్య సమస్యల వల్ల అధిక బరువుతో బాధపడుతున్నవారు ఈ సమస్య నుంచి బయటపడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో మరికొందరు త్వరగా బరువు తగ్గడానికి రాత్రిపూట ఆహారం అంటే డిన్నర్ చేయడం మానేస్తూ ఉంటారు. అయితే ఇది చాలా ప్రమాదకరం. ఇప్పుడు ఆహారం ఆపితే బరువు తగ్గుతారా? ఇలా చేయడం వల్ల శరీరం పైన, ఆరోగ్యం పైన చూపే ప్రభావం ఏమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. రాత్రి ఆహారం శరీరానికి చాలా అవసరం. నిద్రపోయే ముందు శరీరానికి కావాల్సిన క్యాలరీస్ అంటే శక్తి మరియు పోషకాలను రాత్రి తీసుకునే ఆహారం ద్వారానే మన శరీరానికి అందుతాయి. మన ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం చూపుతుంది? బరువు తగ్గాలనుకునే ఆతృతలో రాత్రిపూట భోజనం మానేస్తే తాత్కాలికంగా ప్రస్తుతం ప్రయోజనం ఉండవచ్చు, కానీ అది భవిష్యత్తులో ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఈ అలవాటు అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంటుంది. ఉదాహరణ గ్యాస్ట్రిక్, షుగర్, బ్లడ్ ప్రెషర్, గుండెకి సంబంధించిన అనారోగ్య సమస్యలపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే రాత్రిపూట భోజనం మానేయడం వల్ల జీవక్రియ అంటే మెటబాలిజం పైన ప్రభావం చూపుతుంది. మన శరీరం కావాల్సిన సూక్ష్మ పోషకాలు అంటే మైక్రో న్యూట్రిషన్ లోపాలు కూడా దారి తీస్తుంటుంది. డిన్నర్ మానేయడం వల్ల నిద్ర నాణ్యత తగ్గుతుంది. శరీరంలో ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి. రక్తంలో షుగర్ లెవెల్స్ హెచ్చుతగ్గులు. రాత్రిపూట భోజనం చేయకపోతే రక్తంలో షుగర్ లెవెల్స్ హెచ్చుతగ్గులకి గురవుతుంది. ఇది శరీర వణుకుడికి దారి తీయవచ్చు. అధిక బరువుతో పాటు షుగర్ ఉన్న వాళ్ళు బరువు తగ్గడానికి డిన్నర్ స్కిప్ చేయడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని గుర్తించాలి. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ పై ప్రభావం చూపుతుంది. మానసిక ఆరోగ్యం పైన కూడా ఎఫెక్ట్ చూపుతుంది. డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ, నిద్రలేమి. ఇన్నోవేషన్ అండ్ ఇన్ ఏజింగ్ 2020 ఒక అధ్యయనం ప్రకారం రాత్రిపూట భోజనం మానేసిన చాలా మంది ప్రజల్లో డిప్రెషన్, యాంగ్జైటీ, నిద్రలేమి లక్షణాలు కనిపిస్తున్నట్టు ఓ స్టడీలో తేలింది. బరువు తగ్గడానికి హెల్తీ టిప్స్. బరువు తగ్గడానికి సమయం పడుతుందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. వెయిట్ లాస్ జర్నీలో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. జంక్ ఫుడ్ జోలికి వెళ్లకుండా తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను ఆహారంలో తీసుకోవాలి. రెగ్యులర్గా వర్కౌట్స్ చేయాలి. తినే ఆహారంలో పోషకాలు ఉండే విధంగా చూసుకోవాలి. శారీరక కదలికలకు సంబంధించిన యాక్టివిటీస్ చేస్తూ బరువు తగ్గడానికి కృషి చేయాలి. క్యాలరీస్ ఇంటికి తగ్గించాలి. ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవాలి. తగినంత వాటర్ ఎక్కువగా తాగాలి. ఇలాంటి ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లతో ఆరోగ్యంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి మీకు ఆసక్తి ఉందా? మరిన్ని వివరాల కోసం కింద కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. పై ప్రశ్నకు సమాధానం 1 గ్రామ్ ఫ్యాట్లో 9 క్యాలరీస్ వస్తాయి. ఉదాహరణ చూసుకుంటే 100 గ్రాముల కొవ్వున్న ఆహారం మనం తీసుకుంటే 900 క్యాలరీస్ మనకి వస్తాయి. మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.